వెల్కమ్ టు పూరాలుక్. సాధారణ ప్రజలతో పాటు వ్యాపార సంస్థలపై ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక మార్పులు జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం విత్డ్రాయల్స్, అడ్వాన్స్ ట్యాక్స్ వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తికి మొదటిసారి యూపీఐ ద్వారా డబ్బులు పంపుతుంటే ఖచ్చితంగా ఈ రూల్ తెలుసుకోవాలి. ఇకపై కొత్త వ్యక్తులకు 10,000 కంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బు అవతలి వ్యక్తి ఖాతాలో జమ కావడానికి కనీసం 1 గంట సమయం పడుతుంది. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అంతేకాదు, ఒకేసారి 50,000 కంటే ఎక్కువ నగదు పంపించాలనుకుంటే కేవలం పిన్ నెంబర్ నొక్కితే సరిపోదు. దానికి అదనంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా, మరికొన్ని వెరిఫికేషన్లు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఏటీఎంల నుంచి కార్డులు లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పద్ధతిలో డబ్బులు విత్డ్రా చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఇకపై అలర్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు ఈ విధానంపై పెద్దగా ఆంక్షలు లేకపోయినా ఇకపై ఈ యూపీఐ విత్డ్రాయల్స్ ను కూడా బ్యాంకులు నెలవారీ ఉచిత పరిమితి కిందికే తీసుకొచ్చారు. ఒకవేళ మీ బ్యాంక్ పరిమితి ముగిసిపోతే ఆ తర్వాత చేసే ప్రతి యూపీఐ ఏటీఎం విత్డ్రాయల్స్ కు అదనపు ఛార్జీలు బాధనున్నారు. మరోవైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుదారులకు గడువు ముంచుకొస్తుందనే చెప్పాలి. మొదటి విత్డ్రా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడానికి జూన్ 15వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఏడాదికి అంచనా వేసిన పన్ను బాధ్యత 10,000 దాటిన వారు ఈ మొదటి విడతలో కనీసం 15% పన్నును ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ చందాదారులకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా అందబోతోంది. పీఎఫ్ చందాదారులు తమ డబ్బును నేరుగా యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే కొత్త విధానాన్ని సంస్థ ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే పీఎఫ్ డబ్బులు మరింత వేగంగా చేతికి అందుతాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో మరో ఊరట కూడా లభించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 50,000 దాటిన నగదు డిపాజిట్లకు ఇక నుంచి పాన్ కార్డ్ ఇవ్వడం తప్పనిసరి కాదు అంటూ నిబంధనలు సడలించారు. డిజిటల్ లావాదేవీలు చేసేటప్పుడు, ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ కొత్త రూల్స్ గుర్తుపెట్టుకుని అలర్ట్ గా ఉండండి.